హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. ఈరోజు చిన్నపిల్లలకు బొట్టు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. బొట్టు రెడీ చేసుకోవడానికి 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ రైస్, మామూలు రైస్ ఉంటాయి కదండి, ఆ రైస్ని తీసుకోవాలండి. 1 కప్ రైస్, 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని మనకి ఒక తెపాలు పెట్టుకోండి పొయ్యి మీద. బయట పొయ్యి ఉంటే పొయ్యి మీదే చేసుకోండి. పెట్టుకొని ఆ తెపాల్లో మనకి రైసు సగ్గుబియ్యం రెండు కలిపి వేసుకొని బాగా మాడబెట్టుకోవాలండి. మనకి ఏదైనా వేస్ట్ తెపాలు ఏదైనా ఉంటే దాన్ని యూస్ చేయండి. వేస్ట్ తెపాలు కానీ కళాయిలు కానీ ఏమన్నా ఉంటే అది యూస్ చేసుకోండి. ఇంకెందుకంటే నెక్స్ట్ ఇంకా అవి వేసిన తర్వాత బాగా మాడిపోతుంది కదండి, ఇంకా మనకి ఆ తెపాలు అనేది యూజ్ అవ్వదు అనమాట. సో అందుకనే వేస్ట్గా ఉన్నది ఏదన్నా పెట్టుకొని చేసుకోండి. సో ఈ విధంగా బాగా మాడబెట్టుకోవాలండి. ఇంకా లైట్ వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది కూడా బ్లాక్ అయిపోవాలి. బ్లాక్ అయినంత వరకు బాగా మాడబెట్టుకోవాలండి దాన్ని. ఇంకా బాగా అటు ఇటు కలుపుకుంటూ నల్లగా అయినంత వరకు బాగా మాడబెట్టుకోవాలి. మనకి స్టవ్ మీద చేయడానికి అవ్వదండి. చూసారు, అలా జిగటగా వచ్చినంత వరకు కొంచెం పాకం ఉంటుంది కదా, అంటే లైట్గా అంటుకుంటాయి, ముండల్లాగా అంటుకుంటే పాకం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా వచ్చినంత వరకు అవి బ్లాక్ అయినంత వరకు చూడండి, అక్కడక్కడ ఇంకా ఉన్నాయి, అవి కూడా బ్లాక్ అయినంత వరకు అలాగ అడుగంటుపోతుంది. అది అలా తిప్పుకుంటూ మనం నల్లగా మార్చుకోవాలండి. ఈ విధంగా మనకి ఇది ఆవిరి వచ్చేసి కనిపించటం లేదు, అది బ్లాక్ అయిపోయింది బాగా, అందుకే మమ్మీ వాటర్ పోస్తున్నారు. వాటర్ ఒక 2 లోటాలు వాటర్ పోసుకోండి. కలుపుతూ పోసుకోండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. సో అందువల్ల మనకి కలుపుతూ వాటర్ పోసుకుంటే మనకి అది అలా కలిసిపోతుందండి, లేదంటే ఉండల్లాగా కట్టేసి ఉండిపోతుంది. అలా కలుపుకుంటూ వాటర్ పోసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. మనకి అది బాగా మాడాలండి. మన లైట్గా మాడింది అనేసి చిన్నదిగా అయినా సరే ఉండిపోయింది అనుకోండి వైట్గా, బొట్టు అనేది ఎర్రగా వచ్చేస్తుంది. సో అందుకే నల్లగా మాడబెట్టుకోండి. నల్లగా మాడబెట్టుకొని మీరు చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం తెల్లగా ఉంటే బొట్టు అనేది పిల్లలకు పెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఎర్రగా కనపడుతుంది. మనకు నల్లగా కనిపించాలంటే మంచిగా నల్లగా మాడబెట్టుకోండి. మాడబెట్టుకుంటే మనకు బొట్టు నల్లగా ఉంటుంది. సరే, ఈ విధంగా 2 లోటాలు వాటర్ పోసుకొని బాగా మరగబెట్టుకోవాలి. మనం కలుపుతూ అంటే పొయ్యి అనేది కొంచెం తక్కువ మంట మీద బాగా మరగబెట్టుకోవాలండి, లేదంటే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అందువల్ల మనం తక్కువ మంట మీదే బాగా మరగబెట్టుకోవాలండి. సరే, ఆ విధంగా బాగా మరగబెట్టుకుంటూ కలుపుకుంటూ మనం తిప్పుకోవాలండి. అటు ఇటు బాగా తిప్పుకుంటూ, లేదంటే అడుగట్టేస్తుంది. ఇంకా మనకి చిన్న చిన్నగా బియ్యం అనేది ఉంటాయి కదా, అవి అలా అడుగట్టేస్తాయండి. సో అందువల్ల అలా అటు ఇటు కలుపుకుంటూ మనం మరగబెట్టుకోవాలి దాన్ని. సరే, ఆ విధంగా మరగబెట్టుకోవాలి. ఆ విధంగా అలా కలుపుకుంటూ మరిగిపోయింది కదండి. ఈ విధంగా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వడకట్టుకోవాలండి. ఆ విధంగా వడకట్టుకోవాలి. మనం చేత్తో అన్న పిసుకొని మనం దాన్ని మళ్ళీ మరగబెట్టుకొని బాగా థిక్గా అయిపోతే మనకి బొట్టు అనేది రెడీ అయిపోతుందండి. కాకపోతే మనకి అక్కడక్కడ ఉండలా ఉంటే బొట్టు అనేది బాగోదు. అందువల్ల ఈ విధంగా వడకట్టిన తర్వాత ఆ వాటర్ని వడకట్టిన దాంట్లోని మనకి వేస్టేజ్ అంతా క్లాత్లో ఉండిపోతుంది కదండి, వాటర్ అనేది కిందకి దిగిపోతుంది. సో ఆ వాటర్ని మనం బాగా ఉడకబెట్టుకుంటే, బాగా మరగబెట్టుకుంటే మనకి పొట్టు అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం వడకట్టుకోవాలి. మంచిగా క్లాత్లో వేసుకొని కిందకి తీసుకుంటే మనకి వడగట్టేస్తుందండి. ఆ క్లాత్లో ఉండిపోతుంది వేస్టేజ్ మొత్తం, మిగతా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి. బొట్టు అనేది పిల్లలకి ఏంటంటే ఇప్పుడు తిలకం ఏదన్నా పెడుతూ ఉంటే తిలకం అనేది కొంతమంది పిల్లలకు పడుతుందండి, కొంతమంది పిల్లలకు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కెమికల్స్ కదా కలుస్తున్నాయి, ప్రతి దాంట్లో కెమికలే. మనకి ఏంటంటే పిల్లలకి బొట్టు పెట్టే ప్లేస్లో బొట్టు పెట్టడం వల్ల, తిలకం పెట్టడం వల్ల ఏంటంటే మచ్చలాగా వచ్చేస్తుంది అనమాట. ఆ మచ్చలాగా వచ్చేయడం కొంతమంది పిల్లలకైతే దురద వచ్చేయడం అనమాట, అలా ఉంటుంది.
సో అందువల్ల మనం ఇలా మన పిల్లల కోసం ఒక 2 గంటలు కేటాయించి ఇలా బొట్టు తయారు చేసుకొని మీ పిల్లలకి బొట్టు పెట్టుకోండి. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే బాబు అయినా పాప అయినా బొట్టు పెడతారండి సంవత్సరం వరకు. బాబు అయితే ఒక 6 నెలల వరకు పెడతారు, కొంతమంది అయితే సంవత్సరం వరకు పెట్టుకుంటారు. నా బాబుకి అయితే నేను 6 నెలలే పెట్టానండి, ఎందుకంటే పిరికి అయిపోతారు బొట్టు కాటుక పెడితే 6 నెలలే పెట్టాలి అనేసి అన్నారండి. సో అందువల్ల నేనైతే 6 నెలలే పెట్టాను మా పెద్ద బాబుకి. మా పాప కదండి, పాపకి మనం పెడుతూనే ఉండాలి ఇంకా. కాకపోతే వాళ్ళు ఒక సంవత్సరం వరకు బాగా పెట్టించుకుంటారు. తర్వాత ఏంటంటే మనకి టెలికాం సీసాలు ఉంటాయి కదండి, ఆ సీసాల్లోనే మనం ఆ బొట్టు అనేది వేసుకొని చిన్నగా స్టిక్కర్ లాగా పెట్టుకుంటే, చిన్న చుక్కలాగా పెడితే సరిపోతుంది. మనం ఇలాగా బొట్టు రెడీ చేసుకొని పిల్లలకు పెడితే మనకి దురద అనేది రాదు, పిల్లలు ప్లస్ మచ్చలు అనేవి రావన్నమాట. అందువల్ల మాకు ఈ విధంగా రెడీ చేసి మీ పిల్లలకు పెట్టండి, బాగుంటుంది. ఈ విధంగా మనం బాగా వడకట్టేసుకోవాలండి. బాబుకి చేసామండి, ఫస్ట్ బాబుకి చేసాము, బాబుకి వచ్చింది 6 నెలలు పెట్టాము. ఇప్పుడు పాపకి ఒక 2 మంత్స్ వచ్చింది, ఇంకా 2 వీక్స్కి వస్తుందండి బొట్టు ఉంది. కానీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మంచిదని చెప్పేసి రెడీ చేసుకుంటున్నామండి. అప్పుడున్న బొట్టు అయితే ఒక 2 వీక్స్కి వస్తుందండి. అంటే మనకి బాబుకి తక్కువే తయారు చేసామండి, ఇప్పుడు పాపకి కొంచెం ఎక్కువగానే చేసాము, సరిపోతుంది. ఇది ఒక 3 సంవత్సరాల వరకు ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని బొట్టు అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 గంటలు అయితే టైం పడుతుందండి, టైం ఎక్కువే పట్టేస్తుంది. ఎందుకంటే అది బాగా నల్లగా మాడాలి, మాడిన తర్వాత బాగా మార్చుకోవాలండి. బాగా మాడితేనే బొట్టు అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది, లేదంటే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అది మనం స్టవ్ మీద చేసుకోకూడదండి, పైన ఏమన్నా పొయ్యి ఏమన్నా ఉంటే పొయ్యి మీద చేసుకోవాలి, లోపల స్టవ్ మీద మాత్రం చేయొద్దు. ఎందుకంటే మాడుస్తాం కదా, చాలా పొగ వచ్చేస్తుంది, ఇల్లు అనేది పొగ పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం ముద్దలు లేకుండా బాగా మ్యాష్ చేసుకొని దీన్ని అలా ఉడకబెట్టేసుకోవచ్చండి. ఉడకబెట్టేసుకుంటే బొట్టు అయిపోతుంది. కానీ ఇలా కన్నా మనం వడకట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి, ఏ డస్ట్ ఏమన్నా ఉంటే ఆ క్లాత్లో ఉండిపోతుంది కాబట్టి మనం ఇలా చేసుకోవడమే బెటరు. ఎందుకంటే చిన్నదేమన్నా ఉండిపోయినా సరే అది అలాగా ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. సో అలా కన్నా ఇలా క్లాత్లో వేసి వడకట్టుకుంటేనే బెటర్ అండి. ఇలాగే చేసుకోండి, మీకు ఏది సింపుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ లంగ్స్ లాగా ఉండిపోతాయి అనేసి ఇలా క్లాత్లో వడకట్టుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాము. చూసారా, ముందుగా ఉడకట్టుకున్న దాంట్లో చూసారా ఎంత వేస్టేజ్ ఉందో. అది అలా ఉండిపోతే బొట్టు పెట్టేటప్పుడు బాగోదు. ఇలా వడకట్టుకుంటే అదంతా బయటకు ఉండిపోతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ బాగా వడకట్టేసుకున్న వాటర్ని మనం బాగా మరగబెట్టేసుకొని బాగా థిక్గా అయినంత వరకు ఉంచుకుంటే మన బొట్టు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం స్టవ్ మీద చేసుకోవడం మంచిది కాదండి, బయట స్టవ్ పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చండి. బయట మనకి ఖాళీ ప్లేస్ ఏదన్నా ఉంటే అక్కడ స్టవ్ పెట్టుకొని చేసుకోవచ్చు. చేసుకొని వేస్ట్ది ఏదన్నా తపాలు కానీ కళాయిలు కానీ ఏమన్నా ఉంటే మరో దాంట్లో వేసుకొని చేసుకోవచ్చండి. ఎందుకంటే మళ్ళీ అవి మనకి వండుకోవడానికి పనికిరావు, అంత నల్లగా అయిపోతుంది అనమాట. సో అందుకనే మీకు చిల్లులు పడినవి ఏమన్నా తపాలు కానీ కళాయిలు కానీ ఏమన్నా ఉంటే అందులో చేసుకోండి, బొట్టు అనేది మనకి మంచిగా ఉంటుంది. లేదంటే ఆ తప్పాలు అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకే వేస్ట్ తప్పాలు ఏదన్నా ఉంటే ఆ తప్పాల్లో చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అలా బాగా కలబెట్టుకొని అనుకుంటే ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం మీ పిల్లల కోసం ఒక 2 అవర్స్ బాగా కేటాయించి ఇలా బొట్టు అనేది రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి ఏమొచ్చినా సరే చెప్పలేరు కదా, చిన్నపిల్లలు కదా, మచ్చ అయితే మనకు కనపడుతుంది, దురదొస్తే చెప్పుకోలేరు కదా. సో అందుకనే ఇలా బొట్టు అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి, న్యాచురల్గా ఉంటుంది.
సరే ఫ్రెండ్స్, ఆ వాటర్ అనేది చూడండి ఎలా కిందకు వచ్చేస్తుందో, పేస్టేజ్ అంతా అందులో ఉండిపోద్ది. మన వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా పిండేసుకోవాలి. అలా పిండుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా పిండుకోవాలండి. ఈ విధంగా మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమన్నా ఇంకా బొట్టు ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా పద్ధతి ఉందా అనేసి సజెషన్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బొట్టు ఏ విధంగా రెడీ చేసాము అని నాకేమన్నా కామెంట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బొట్టు అనేది ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. మాకు తెలిసిన పద్ధతి అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా ఇంకెలాగైనా చేసుకోవచ్చా అనేసి కింద అనుకుంటే నాకు చెప్పాలి అనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా బాగా పిండేసుకొని మనం ఈ వాటర్ని మరవబెట్టేసుకుందాం. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను పిల్లల కోసం. పిల్లలు ఏ ఫుడ్స్ తినాలి, ఎలా ఉండాలి, సిజరింగ్ కోసం, ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం, ఏ మంత్లో ఎంత వెయిట్ ఉండాలి, ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ సిజరింగ్ లేడీస్ సిజరింగ్ చేసుకొని ఉండాలంటారు కదండి. ఫస్ట్ సిజరింగ్ అయితే ఎలా ఉండాలి, సెకండ్ సిజరింగ్ అయితే ఎలా ఉండాలి అన్నీ నేను వీడియోస్ పెడతానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టిన తర్వాత ఆల్ అని వస్తుందండి. ఆల్ని కనెక్ట్ చేస్తే నాకు నేను ఏ వీడియో పెట్టినా సరే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూజ్ అవుతుంది కదండి. యూజ్ అవుతుంది కదా. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి బొట్టు వాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, బయటకు తీసుకున్నాం కదండి. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకుందాం. బాగా మరిగిపోవాలండి. అది బాగా మరిగిపోయి థిక్గా అయినంత వరకు మనం మరగబెట్టుకోవాలి. మీకు పొయ్యి కానీ అవైలబుల్లో లేకపోతే స్టవ్ అనేది బయటని పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట స్టవ్ పెట్టుకొని చేసుకోవచ్చు, పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా టైం పట్టేస్తుందండి, ఒక 2 hours అయితే పట్టేస్తుంది మాకైతే. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఎంత ప్రాసెస్ ఉన్నా చక్కగా కూర్చొని ఒక 2 గంటలు హ్యాపీగా కూర్చొని మన పిల్లల కోసమే కదండి చేసుకుంటే మనకి సంవత్సరాలే వచ్చేస్తుంది బొట్టు అనేది. సో అందువల్ల మనం ఒక 2 గంటలు కేటాయించి చేసుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిపోవాలండి. బాగా మరిగిపోయి మనకి థిక్గా అయినంత వరకు బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ముద్ద కర్పూరం అండి. ఇది కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం, అది మాత్రమే వేసుకోవాలి. అది ఏంటంటే మనకి స్మెల్ కోసం అండి. బొట్టు అనేది మంచి స్మెల్ వస్తుంది ముద్ద కర్పూరం వేసుకోవడం వల్ల. 5 రూపీస్ ఉంటుంది, ఇది 1 రూపీ అనండి. 5 రూపీస్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇది 1 రూపీవేనండి, 3 వేసుకుంటున్నాం మేమైతే. అది వేసుకోవడం చూసారా, ఈ విధంగా మంచిగా థిక్గా అయిపోయింది కదా. అలా ఈ విధంగా అయినంత వరకు మనం ఉంచుకోవాలండి. మన బొట్టు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సరే, ఈ విధంగా బాగా కలుపుకొని అంటే చూసారా, మనం అదే ముద్ద కర్పూరం అండి, అది వేసుకొని బాగా కలిపేసుకుంటే అయిపోయిందండి. మన బొట్టు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకుంటే ఒకసారి మన బొట్టు రెడీ అయిపోతుందండి. కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ చిప్పల్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇందులో వేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ విధంగా బొట్టు అనేది మన రెడీ అయిపోయింది. ఇలా ఇందులోకి తీసుకోవాలండి. అది రెండిట్లోకి వస్తుంది అనుకున్నాం, ఒక దాంట్లోకే వచ్చిందండి. ఈ విధంగా ఒక చిప్పలోకి మాత్రమే వచ్చింది.
అండ్ ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా మంచి బ్లాక్ కలర్లో ఉంది బొట్టు. మీరు ఏంటంటే బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని మంచిగా మాడబెట్టుకోండి. బాగా బ్లాక్ అయినంత వరకు మాడబెట్టుకుంటే మంచిగా బ్లాక్గా ఉంటుందండి. లేదంటే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. బొట్టు పెట్టిన తర్వాత మనకి మంచిగా బ్లాక్గా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.